అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందుబాటులో వస్తాయి. సరే, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లాస్ట్ వీడియోలో మనం సంస్కృత సందుల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు తెలుగు సందుల్లోని అకార, ఇకార, ఉకార సందుల గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వన్ అకార సంధి. అకార సంధినే అత్వ సంధి అని కూడా అంటారు. అన్ని సంధులకు సూత్రాలు ఉంటాయి. అలాగే అకార సంధి, ఇకార సంధి, ఉకార సంధులకు కూడా సూత్రాలు ఉన్నాయి. అకార సంధి సూత్రము: అత్తునకు అచ్చు పరమైతే సంధి బహుళము. అత్తునకు అచ్చు పరమైతే సంధి బహుళము. ఇక్కడ అత్తునకు అంటే అచ్చులనే వీటిల్నే ప్రస్వాక్షరాలు అని కూడా అంటారు. అత్తునకు మరలా అవే అచ్చు పరమైతే సంధి బహుళంగా వస్తుంది. దాన్ని అకార సంధి అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మేనల్లుడు, మేనా ప్లస్ అల్లుడు. ఇక్కడ నా ఎట్లా వస్తుంది? ఉన్ ప్లస్ అని నా అని అంటారు. బహుళం అంటే ఇప్పుడు సూత్రం మనకు అర్థం అవ్వాలంటే ఫస్ట్ బహుళం అంటే ఏందో మనం తెలుసుకోవాలి. బహుళం అంటే ఇది పూర్వపదం, ఇది పరపదం. మనం ముందు వీడియోలో చెప్పుకున్నాం కదా, నా ఉన్ ప్లస్ ఆ కదా. పూర్వపదంలో ఉన్న అచ్చు తొలగిపోయి పరపదంలో ఉన్న అచ్చు కలిసినప్పుడు దానిని బహుళం అని అంటారు. అర్థమైందా అండి? పూర్వపదంలో ఇక్కడ నాలో ఏముంది? ఆ అనే అచ్చు ఉంది. ఈ పూర్వపదంలో ఉన్న అచ్చు తొలగిపోయి పరపదంలో ఉన్న అచ్చు కలిసి సంధి జరుగుతుంది. దానిని బహుళము, అకార సంధి అని అంటారు. సెకండ్ ఎగ్జాంపుల్, కొండంత. కొండ ప్లస్ అంత. ఇక్కడ డాలో ఏముంది? ఆ ఉంది. డాన్ మనం ఎలా రాసుకోవచ్చు? డ్ ప్లస్ ఆ, దాన్ని డాగా రాసుకోవచ్చు. ఇప్పుడు డాలో ఆ ఉంది, పూర్వపదంలో ఆ తొలగిపోయి పరపదంలో ఉన్న ఆ కలిసి సంధి చేయడం, దానిని అకార సంధి అంటారు. రాకేమి, రాక ప్లస్ ఏమి, ఇకార సంధి. ఇత్తునకు అచ్చి పరమైతే సంధి వైకల్పికం లేదా ఏమ్యాదులందలి ఇత్తునకు సంధి వైకల్పికం. ఇప్పుడు మీకు ఈ సూత్రం అర్థం కావాలంటే ఫస్ట్ మనకు ఏమ్యాదులు అంటే ఏందో తెలియాలి. ఏమ్యాదులు ఏవేవి? ఏమి, ఏది, ఏవి, అది, అవి, ఇది, ఇవి, మరి, కి. వీటిల్ని ఏమ్యాదులు అని అంటారు. ఇత్తునకు సంధి ఏమ్యాదులందిలి ఇత్తునకు సంధి వైకల్పికము. ఇక్కడ వైకల్పికం అంటే ఏంది? సంధి జరగచ్చు, జరగకపోవచ్చు. దానినే వైకల్పికం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఏమంటివి? ఏమి ప్లస్ విడదీస్తే ఎట్లా రాయొచ్చు? ఏమి ప్లస్ అంటివి. ఇక్కడ మీలో ఏముంది? ఈ. మీని ఎట్లా రాయొచ్చు? ప్లస్ ఈ. సారీ అండి, ఇక్కడ మీని ఎట్లా రాయొచ్చు? ప్లస్ ఈని మీ అంటాము. పూర్వపదంలో ఈ తొలగిపోయి పరపదంలో ఉన్న ఆ కలుస్తుంది. అప్పుడు ఏమంటివి. ఇక్కడ పూర్వపదంలో మీలో ఏముంది? ఈ ఉంది. పరపదము ఆ ఉంది. ఈ తొలగిపోయి ఆ చేరుతుంది. మా ప్లస్ ఆ ఏమవుతుంది? మా అవుతుంది. ఏమి ప్లస్ అంటివి, ఏమంటివి. సంధి వైకల్పికం. కొన్నిసార్లు సంధి జరగవచ్చు, జరగకపోవచ్చు. దానినే వైకల్పికం అంటారు. ఇక్కడ సంధి విడదీస్తే దీనికి మనకు అర్థం వచ్చింది, అర్థభేదంతో ఉంది, సంధి జరిగింది. దీనిని ఇకార సంధి అంటారు. కొన్నిసార్లు సంధి జరగకపోవచ్చు. అది ఎలా ఉందో ఇప్పుడు ఎగ్జాంపుల్లో చూద్దాము. ఏమి ప్లస్ అంటివి, ఏమి అంటివి అని రాయొచ్చు. ఏమి అంటివి. ఇక్కడ సంధి జరగలేదు. ఎందుకు? ఇక్కడ ఎడాగమ సంధి వచ్చేసింది. ఇక్కడ మనకు రావాల్సింది ఇకార సంధి. ఇది ఎడాగమ సంధి రూపంలో ఉంది. సంధి జరగలేదు, యాకారం ఉంది కాబట్టి. ఇది సంధి జరగల. ఇలా సంధి కానీ విడదీస్తే మాత్రం ఏమి ప్లస్ అంటివి వచ్చింది. ఇత్తునకు అచ్చు పరమైంది కాబట్టి ఇది ఇకార సంధి. సెకండ్ ఆప్షన్, ఇదేమిటి? ఇది ప్లస్ ఏమిటి.
ఇది ఏమిటి, ఇది ప్లస్ ఏమిటి, ఇది ఇకార సంధి. ఉకార సంధి. ఉత్తునకు అచ్చు పరమైతే సంధి నిత్యము. ఉకారాలకి అచ్చు పరమైతే సంధి ఖచ్చితంగా జరుగుతుంది. నిత్యము అంటే సంధి ఖచ్చితంగా జరగడం. ఎగ్జాంపుల్, రాముడు ఎవరు? రాముడు ప్లస్ ఎవరు? ఇక్కడ డూలో ఏముంది? ఊ అనే అచ్చు ఉంది. ఇక్కడ ఏ అనే అచ్చునకు ఉత్తునకు, ఇది ఊ అనే అచ్చు కదా, ఊ అనే అచ్చుకు అచ్చులు పరమైతే సంధి ఖచ్చితంగా జరుగుతుంది. అదే ఉకార సంధి. సెకండ్ ఎగ్జాంపుల్, జీతం ఎంత? జీతము ప్లస్ ఎంత, ఇది ఉకార సంధి అండి. నెక్స్ట్ వీడియోలో మిగిలిన సంధుల గురించి మనం తెలుసుకుందాం. ఎవరైనా టెట్కి అప్లై చేయాలంటే నేను కింద నెంబర్ ఇస్తున్నాను, దానికి డిఎం చేయండి. మీకు టెట్ ఆన్లైన్లో అప్లై అయితే చేస్తాము. ఆ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్ గైస్.